హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగుడి రియాక్షన్స్. ఓకే, సో మన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క ట్రైలర్ టీజర్ వచ్చేసింది. సో టైటిల్ టీజర్. సో దీని గురించి ఈరోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం. సో డైరెక్టర్ వచ్చి కనకాల. సో 1 సెకండ్, లోకేష్ కనకరాజు. సో ఆల్రెడీ లోకేష్ కనకరాజ్ లాస్ట్ లియో మూవీ మంచి టాప్ అయింది. సో మోర్ దెన్ 600 crores వసూలు చేసింది. సో నెక్స్ట్ మూవీ అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది కూడా మూవీ చాలా బాగుంది. లాస్ట్ది జైలర్ మూవీ చాలా బాగా వచ్చింది. సో అది కూడా సూపర్ హిట్ అయింది. సో వీరిద్దరి కాంబినేషన్లో నెక్స్ట్ మూవీ రాబోతుంది, తలైవర్ 171 మూవీ. సో నేమ్ వచ్చి కూలీ. సో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఓకేనా, సన్ పిక్చర్స్ వాళ్ళు తీస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ హిట్. ఐఎమ్ షూర్. సో బికాస్ డైరెక్టర్ ఇస్ లోకేష్ కనకరాజ్. సో ఇతంది సూపర్ ఉంటాయి మూవీస్, వాట్ ఎవర్. సో ఫస్ట్ ఖైదీ, ఆఫ్టర్ దట్ విక్రమ్, సో లియో. జోనర్ చాలా బాగుంటుంది, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ వైల్ వాచింగ్ మూవీ మనం వాచ్ చేసేటప్పుడు ఇంత లీనమైపోతాం అంటే మన మైండ్ అండ్ మన బాడీ నిజంగా నెక్స్ట్ ఏం జరగబోతుంది అట్లా ఉండాలి. డైరెక్షన్ అంటే చాలా బాగుంటుంది, టేకింగ్ సూపర్ ఉంటుంది రియల్లీగా. సో ఓకే, లెట్స్ సీ. సో దిస్ ఇస్ లియో ఆల్సో. ఓకే, లియో కొంచెం డిఫరెంట్ టాక్ వచ్చింది ఫస్ట్, కానీ మూవీ తలపతి విజయ్ కాబట్టి 600 crores వచ్చింది. ఓకే, లోకేష్ కనకరాజ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో నెక్స్ట్ మూవీ చూద్దాం. సో దిస్ ఈస్ కూలీ కదా. సో ఎలా ఉండబోతుంది ఫస్ట్ టీజర్ చూద్దాం, తర్వాత మనం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. సన్ పిక్చర్స్. గోల్డ్. ఇక్కడ కూడా గోల్డే, కేజీఎఫ్ లో కూడా గోల్డే. చెప్పు. ఒకడు పోర్ట్ సెక్యూరిటీ దాటుకుని లోపలికి వస్తున్నాడు, సరుకు జాగ్రత్త. లైక్ కేజీఎఫ్ సేమ్. ఐ మీన్ డైలాగ్ సిచ్యువేషన్, not exactly. Chain watch, watch chain. Yeah, super, huh? Woo! 171. Music super, Anirudh. మన తాతలు ముత్తాతలు వచ్చారు, పోయారు. తప్పేంటి ఒప్పేంటి కొత్తగా కుమ్మేసి. ఓకే, అరే పాపి అంటారు, పిచ్చల్ లైట్ తీసుకో. ఏ దారిలో వెళ్ళినా సుఖాన్ని విడువకు. yeah. విందుంది, చిందుంది, మందుంది, సుఖముంది, అనుభవించే మనసుందంటే స్వర్గంలో చోటుంటుంది. పోరా. Yeah. కూలీ. తమిళ్, తెలుగు, ఐ థింక్ మలయాళం, హిందీ. రే నా కొడకల్లారా, ఒక్కడు ఫోన్ తీయడం లేదు. ముగించేశారా లేదా?
కాంట్ ఫినిష్ హిమ్. ముగించేద్దామా? చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ ఒక అన్సాటిస్ఫై ఏదంటే మ్యూజిక్ నాకు ఎందుకో జైలర్ బ్యాక్ బీజిఎం లాగానే అనిపిస్తుంది. ఓకే, ఇది టీజర్. సో ఓవరాల్ మూవీ చూసిన తర్వాత మేబీ, సో మే నాట్ బీ, ఐఎమ్ నాట్ షూర్. సో వాట్ ఈస్ గోయింగ్ టు బీ, ఐ డోంట్ నో. సో ఇప్పటికైతే రైట్ నౌ సో నాకు ఎలా అనిపిస్తుంది, జైలర్ మ్యూజిక్ లాగానే సిమిలారిటీ ఉంది. సో అది ఇది పోతారు, అక్కడ కూడా అనిరుద్, ఇక్కడ కూడా అనిరుద్ కాబట్టి. కానీ విజువల్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, ఓకే. అండ్ రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, టీజర్ చాలా బాగుంది, ఓకేనా. కానీ టీజర్ అనగా టైటిల్ టీజర్ 4 minutes, సారీ 3 minutes ఐ థింక్, రైట్ అండ్ 3 minutes 16 seconds. సో దిస్ ఇస్ నాట్, ఇట్స్ నాట్ కాల్డ్ టీజర్, ఇట్స్ ఏ ట్రైలర్. ఓకే, టీజరే ఇలా ఉందంటే ఇంకా ట్రైలర్ మేబీ 5 to 6 minutes ఉండబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి రాక్. సో చాలా బాగుంది, నాకు నచ్చింది యాక్చువల్లీ. ఓకే, సూపర్ స్టార్ అంటేనే చాలా బాగుంటుంది. సన్ పిక్చర్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గలేదు. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదు, రియల్లీ చాలా బాగుంది. సో ఇంకా స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది, ఇది ఖైదీ విక్రమ్ లియో దాని సీక్వెలా లేకపోతే ఇది డిఫరెంటా? మేబీ నాకు సీక్వెల్ ఎక్కడో కూడా లింక్ పెడతాడు. ఎందుకంటే అతని ఇంటర్వ్యూలోనే చెప్పిండు. సో ఎక్కడో వీళ్ళందరినీ తీసుకుపోయి ఒకటే స్క్రీన్ మీద చూపిద్దామని. మేబీ ఇట్స్ గోయింగ్ టు బి ఇంపాసిబుల్, మేబీ ఐఎమ్ నాట్ షూర్. సో బికాజ్ ఎందుకంటే అందరు స్టార్స్ని ఒక చోట పెట్టడం, వాళ్ళ కాల్ షీట్స్ అన్నీ కుదరాలి, స్టోరీ. సో అది కూడా బిగ్ స్టార్స్, విజయ్ అంటున్నాడు, కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య, కార్తీ. సో 5 big stars ఆన్ స్క్రీన్. ఓహ్ మై గాడ్, ఎట్ ఏ టైమ్ ఇంపాసిబుల్. మేబీ 2-3 stars, 2 stars ఓకే, 5 stars ఎట్ ఏ టైమ్ అంటే ఇంపాసిబుల్. అతను ఫస్ట్ నుంచి ఇలా రాసుకుంటున్నాడు, అది ఓన్లీ 10 movies తీసాడంట, తర్వాత మానేస్తాడంట, నాకు ఇంటర్వ్యూలో చెప్పిండు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో కామెంట్ చేయండి. టీజర్ నా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేమైనా చెప్పాలనిపిస్తే, ఇంకేమైనా నేను మిస్ అయి ఉంటే మీరు తప్పనిసరిగా కామెంట్లో కామెంట్ చేయండి, నన్ను నేను సరి చేసేసుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదాం. టేక్ కేర్, బాయ్.